మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరము ఉగాది రాశి ఫలితాలలో భాగంగా మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? ఉగాది షడ్రుచుల్లో ఏ రుచి వీళ్ళకి ఎక్కువగా తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎటువంటి జాగ్రత్తలు ఈ కొత్త సంవత్సరంలో తీసుకుంటే బాగుంటుందంట? సో మణికంఠ గారు, మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుందండి. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశారు. ముందుగా మనం రాసులకు వెళ్ళే ముందు ఈ యొక్క సంవత్సరం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన టోటల్గా ఓవరాల్ థీమ్ మనకు తెలిసిపోతుంది. ఒక థీమ్, మన మూవీలో థీమ్ మనం చూసుకుంటాము. అది ఏంటి, ఫిక్షనా లేకుంటే రకరకాలు వస్తున్నాయి కదండి, లేదంటే ఓల్డ్ రాజులకు సంబంధించిన మూవీనా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ థీమ్ తెలుసుకుంటే మనకి కొంచెం గెస్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ సంవత్సరాన్ని యొక్క పేరు శ్రీ పరాభావన సంవత్సరం అని పెట్టారు. పరాభవం అంటే మనందరికీ తెలుసు, ఇది కొంచెం పాత మాట. ఇప్పుడున్న వాడికి లాంగ్వేజ్లో చూసుకుంటే అపజయము, అవమానము, అధికార నాశనం అనుకోవాలి, అధికార పతనం, అహంకారం అని చెప్తూ ఉంటారు. మీనింగ్ అంటే పరా అంటే దూరంగా ఉండటం, అభావం, భావం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోవటం. అంటే ఈ సంవత్సరం అంటే జనాలు ఎలా ఉండాలంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అభావానికి దూరంగా ఉండాలి, పిరికితనానికి దూరంగా ఉండాలి అని మనకి చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు అభావంగా ఫీల్ అవుతాము, ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎప్పుడైతే మనం గిల్టీ పనులు చేస్తూ ఉంటామో, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలవకుండానే మనలో మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుసో తెలవకుండా ఉంటే అది ఒక స్కామ్ లాగా, లేకుంటే ఒక గిల్టీ లాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. తద్వారా మనలో ఉన్న అపజయం కలుగుతుంది, అహంకారం పోతుంది, తర్వాత మనం ఏమనుకున్న అవమానం, పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో శ్రీ పరాభావనవ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి అన్ని రుచులు ఉంటాయండి. ఇటు స్వీటెస్ట్ నుంచి సోర్, పులుపు దగ్గర నుంచి వగరు కూడా చప్పగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ రిపోర్ట్ చెప్పుకోబోయే ముందు చూస్తే పేరు బలం ప్రకారం నక్షత్రం పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మీనరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే ది, దూషం, జా, దా, దే, దో, చాచి అనే లెటర్స్ కూడా ఇందులో ఉంటారు. వీళ్ళకి ఒక శుభకరమైన వార్త ఏమిటంటే, విశేషం ఏమిటంటే, ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే వీళ్ళది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు నాకు బాగా తెలుసు కాబట్టి లాస్ట్ మంత్ ఈ 2024 ఎక్కువ పూజలు ఎవరికైనా చేస్తుంటే ఈ రాశి వాళ్ళకి 10 కాల్స్ వస్తే 2 కాల్స్ ఈ రాశి నుంచి ఖచ్చితంగా గ్యారంటీగా ఉంటాయి. కొంచెం బాగా స్ట్రెస్ అయి ఉన్నారు వీళ్ళు అన్ని విధాలుగా. అయితే అది డీప్ క్రైసిస్ పాయింట్ అంటారు. ఓకే, బాగా క్లిష్టతరము ఉన్న పరిస్థితి నుంచి దాటుకొని ముందుకు వచ్చేసారు ఈ 2026లో. లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. అంటే కొండ ఎక్కడం కష్టం, కొండ దిగటం ఈజీ. అలానే వీళ్ళు ఈ సైకిల్లో ఆ డీప్ టచ్ పాయింట్ లాస్ట్ ఇయర్ టచ్ అయ్యారు. పర్టికులర్గా వచ్చే జూలై నుంచి ఇంకా వీళ్ళకి ప్రోగ్రెస్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు. అంటే స్లోగా ఫ్రీడమ్ వచ్చేస్తూ ఉంటుందని మనం చెప్పుకోవాలి. బట్ విత్ కంపేర్ టు 2025 కంపేర్ చేస్తే చాలా ఖచ్చితంగా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. దానికి అనుగుణంగా వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11. అంటే ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఆదాయం చాలా బాగుంటుంది, 14 వస్తుంది. తర్వాత వ్యయం 11, అంటే మధ్యలో బ్యాలెన్స్ 3 వీళ్ళకి ప్రాఫిట్ మిగిల్చుకుంటున్నారు. దిస్ వెరీ గుడ్ ట్రెండ్. అలానే రాజ్యపూజ్యం 7, అవమానం 2. అంటే వీళ్ళ చుట్టూ ఉన్న అభిమానించే వాళ్ళు, రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు, అవమానించే వాళ్ళు చాలా కొద్దిగా ఉంటారని గమనించుకోవాలి. ఇది చాలా ఒక గుడ్ ట్రెండ్ అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి చాలా ఉత్సాహంగా హ్యాపీగా 2026 అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఉండబోతుంది. కొంచెమంది ఎవరన్నా కనుక చిన్న చిన్న సఫరింగ్స్ ఉన్నా కానీ, అవి పెద్దగా ప్రాబ్లమ్స్ ఉన్నా దే కెన్ మేనేజ్. వాళ్ళు వాటిని చక్కగా వ్యూహాత్మకంగా, చాకచక్యంగా, తెలివితేటలుగా అవన్నీ పరిష్కరించుకొని ముందుకెళ్ళిపోతారు. సో పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఇంకొకటి, వీళ్ళకి విపరీత వేద అన్న కాన్సెప్ట్లో రాహు 12వ స్థానంలో ఉన్నా కానీ దాని యొక్క చెడు ప్రభావం వీళ్ళ మీద పడకుండా వీళ్ళు చాలా స్మార్ట్గా తప్పించుకొని తిరుగుతూ ముందుకెళ్ళిపోతారు. వీళ్ళకి శని ఫస్ట్ హౌస్లో ఉండటంతో గురువు 4వ ఇంట్లో ఉన్నారు. ఈ గురువు పుష్కరాలప్పటికీ 5వ స్థానానికి రావడంతో మహాభాగ్యం పట్టుకుంటుంది వీళ్ళకి. అండ్ ఈ వచ్చే ఒక 3-4 months వాళ్ళు కొంచెం వెయిట్ చేయగలిగితే పేషెన్స్గా, అక్కడి నుంచి లైఫ్ అంతా టర్న్ అరౌండ్ అయిపోతుంది, బాగా ముందుకెళ్ళిపోతారు. అయితే శని వీళ్ళకి ఇంకా స్టిల్ ఫస్ట్ హౌస్లోనే ఉండటంతో ఏలినాడు శని ప్రభావంతో మనకి ఏం చెప్తారంటే తేజో హాని మతి భ్రంశో అంటే వీళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఉండదు.
అందుకని కొత్త కొత్త బిజినెస్లు చేయటం, కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం, ఈ ట్రిక్కీగా మోసపూరితమైన వాళ్ళతో ఎవరైనా ఉంటే దూరంగా ఉండటం చాలా చాలా ఉత్తమం వీళ్ళకి. ఎందుకంటే ఈ టైంలో వాటిని తప్పించుకునే ఒక క్లవర్నెస్, మైండ్ అలర్ట్నెస్ వీళ్ళకు ఉండదు. శని తల మీద ఉన్నారు కాబట్టి. తర్వాత భయం, ఓవరాల్గా చూసుకుంటే వ్యసనం, అంటే వీళ్ళకి అనవసరమైన ఎడిక్షన్స్ గురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకని మన చుట్టూ మంచి వాళ్ళు ఉంటే మనం మంచిగా ఉంటాం, మన చుట్టూ చెడుగా ఉంటే చెడుగానే ఉంటాం. చూసారు కదా, మనం ఎక్కడైనా ఈ టాయిలెట్ కంపు దగ్గర ఉంటే స్మెల్ అదే వస్తుంది. అదే ఎక్కడైనా మంచి పూజలు, పురస్కారాలు, దేవుళ్ళు మంచి ప్లేస్లో ఉంటే మంచి మంచి బ్రాండెడ్ షాపులకు వెళ్ళిపోతే అక్కడ ఉండే పెర్ఫ్యూమ్ వాసన మంచిగా వస్తుంది. అందుకని వీళ్ళు చాలా క్లవర్గా ఉండాలి. వీళ్ళు నేను మంచి అనుకుంటే ఓకే, బట్ నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా చాలా నీట్గా సెలెక్ట్గా చూసుకోవటం చాలా చాలా ఉత్తమం. వీళ్ళకి ఏదైనా కనుక ఒక శ్రీరామ రక్ష, ఒక రియల్ టైంలో గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, ఒకసారి మీకు చెప్తున్న మీన రాశి వాళ్ళు, మీ చుట్టూ ఉన్న మంచి ప్లేస్ని మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా ప్రభావితం చేస్తారు. మంచి ప్లేసుల్లో మంచి వాళ్ళతో చక్కగా ఉండండి. మీకు అది శ్రీరామ రక్ష. ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని ఒక్క ప్రిన్సిపలే కాపాడుతుంది. ఈ ప్రిన్సిపల్ని వైలేట్ చేశారా, మీకు తెలవకుండా మీరు ఇబ్బందుల్లో పడిపోతారు. అది ఒకటి గమనించుకోండి. తర్వాత వీళ్ళకి ఏమవుతుందంటే అండి, హెల్ప్ వస్తుంది. భార్య బ్రదర్స్ నుంచి, సిస్టర్స్ నుంచి, అన్నదమ్ముల నుంచి బాగా వస్తుంది. అయితే వీళ్ళకి వర్క్ ప్లేస్లో మనీ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనీ అంత తొందరగా దగ్గరకు రాదు. అందుకని పెద్ద పెద్ద బిజినెస్ లాంటివి చేయకుండా చాలా తక్కువగా ఉన్న బిజినెస్ చేసుకుంటూ పోతే చాలా బాగుంటుంది. ఓకే, ఇక ఈ రాశికి సంబంధించిన నక్షత్రాల వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండదు? సో వీళ్ళకి ఒక మంచి హ్యాపీ న్యూస్ ఏంటంటే, ఇండివిజువల్ నక్షత్రాలు చూసుకున్నప్పుడు ఇంకా చాలా బాగుంది. అందులోనూ పూర్వభాద్ర నక్షత్రాలకు రాజ్య లాభము అంటే ప్రమోషన్ వస్తుంది. తర్వాత హెల్త్ బాగుంటుంది, ధనవృద్ధి, ధనలాభము, సుఖము. చూడండి అంత బాగుంది. సో ఏదైనా కొంచెం బాగలేదంటే హెల్త్ విషయంలో ఒక జాగ్రత్తగా ఉంటే ఈ పూర్వభాద్ర వాళ్ళు సరిపోతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది. తర్వాత నిరోగం, హెల్త్ విషయంలో బాగుంటుంది. అయితే వీళ్ళకి శని వల్ల మరణ తుల్యం అంటారు. అంటే ఏదో కొన్ని విషయాల్లో వీళ్ళు బాగా చక్కగా చేసుకుంటున్న పనులను చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదా వేరే వాళ్ళు చెడగొట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. గమనించుకోవాలి. రేవతి నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, చక్కగా హెల్తీగా ఉంటారు, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది. వీళ్ళకి కూడా అక్టోబర్ మాసంలో అనుకున్న పనుల్లో ఎక్కడన్నా కార్య విఘ్నం వచ్చేసి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. మిగతా అంతా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ టైంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో జాబులు ఎవరైనా చేస్తున్న వాళ్ళు వీళ్ళకి సరిగా ప్రమోషన్స్ రాకపోవటం, కొంచెం రిస్కీగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ అట్లాంటి వాటి గురించి ఏం పట్టించుకోకుండా మైండ్ యువర్ ఓన్ బిజినెస్, కొంచెం సహనంగా ఉంటే జూన్ తర్వాత అన్ని వీళ్ళకి ఎన్కాష్మెంట్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 4వ ఇంట్లో గురువు ఉన్నారు జూన్ వరకు. ఇక్కడ ఏమవుతుందంటే అధికారుల వల్ల నష్టము, మోసపోవటం ఇవన్నీ జరుగుతుంటుంది. యాచన బుద్ధి, చాంచల్యం, తేజోహాని, ధనుర్వయం అని చెప్తారు. ఈ టైంలో ఎప్పుడు అడగని వ్యక్తి కూడాను కొంచెం నోరు తెరిచి నాకు అది కావాలి, ఇది కావాలి, అలాంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. దేశ త్యాగం, కలహం అని మనకు చెప్తూ ఉంటారు. మనోబుద్ధి చాంచల్యం, మైండ్ సరిగా పనిచేయదని చెప్తూ ఉంటారు. మనకి మహాభారతంలో ఒక చిన్న దీనికి అనుగుణంగా ఒకటి ఇన్సిడెన్స్ ఉంటుంది. ధర్మరాజు అన్ని ధర్మవేత్తలు తెలిసిన వ్యక్తి పోయి జోదం ఆడతాడు. ఈ జోదం ఆడటంతో ఏమైపోయింది, అన్ని పోగొట్టుకున్నారు. మీనరాశి వాళ్ళు ఇది కరెక్ట్గా అప్లై అవుతుంది. ఈ టైంలో ఇలాంటి జోదాలు ఆడటము, గ్యాంబ్లింగ్, స్పెక్యులేటివ్, ఏదేదో చేద్దాము, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటే అందులో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసలు అక్కడ దాకపోవటం ఎందుకు, ఆడటం ఎందుకు, పోగొట్టుకోవటం ఎందుకు, ఈ గొడవలు యుద్ధాలంతా ఎందుకు? పెద్దవాళ్ళు చెప్పారు కదా చేయకూడదని, చేయకుండా ఉంటే చాలు. అయితే ఈ టైంలో మనకి వీళ్ళకి ఒక స్టేటస్, పొజిషన్కి అవమానం జరిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా మనకి జూన్ వరకు ఒక 3-4 months. ఆ తర్వాత వీళ్ళకి గురువు మారటంతో కంట్రోల్ వస్తుంది. ఈ టైంలో గురువు మారిన తర్వాత పుష్కరాల తర్వాత వీళ్ళకి చక్కగా పిలిగ్రిమేజెస్ తిరుగుతూ ఉంటారు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, ధనం వస్తుంది. ఇలా ఎక్కడన్నా కానీ హెల్త్కి సంబంధించిన వాటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా బాగుంటుంది. ఎక్కడన్నా ట్రాన్స్ఫర్స్, బదిలీలు అయినా కానీ అక్కడ వీళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 5th హౌస్లో గురువు ఉండటంతో వీళ్ళకి సదా స్వజన సౌఖ్యం. తర్వాత కర్మరతి హర్షితం అని చెప్తుంటే, అంటే ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే ఇక్కడ అప్రిషియేట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. జూన్ తర్వాత ఏదైనా పని చేస్తే బాగుందని అప్రిషియేషన్ రావటము, చుట్టూ ఉన్న వాళ్ళు ఎంప్లాయీస్ కానివ్వండి, సబార్డినేట్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ నుంచి మంచి అప్రిసియేషన్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. రాహు వీళ్ళకి 12వ స్థానంలో ఉన్న జనరల్గా కార్య విఘ్నం, ప్రవాసం, అంటే ఫారిన్లో వెళ్ళటము, ఫారిన్లో వాళ్ళకి కలిసి రావటం, ఫారిన్ రిలేటెడ్ వర్క్ బాగా రావటం, వర్క్లో కానీ కొంచెం
భయం కలిపే పరిస్థితులు, కార్యంలో జరిగే పనిలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కానీ బట్ ఓవరాల్గా రాహు తన యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి. ఎందుకంటే విపరీత వేద ఉన్న కొన్ని కారణాల వల్ల ఈ రాహు యొక్క ప్రభావం వీళ్ళ మీద పడదు. గురువు వచ్చేటప్పుడు ఎనీవే ఒక 3-4 మంత్స్ తర్వాత మారి వీళ్ళకి బాగా బెనిఫిట్ చేస్తున్నారు. శని ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉండటంతో ఇంతకు ముందు ఉన్నంత టఫ్ అయిన ప్రెషర్స్ కాకుండా బెటర్గా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది ఓవరాల్గా మీనరాశి కనుక చూసుకుంటే 70 to 80% వీళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ వచ్చే సంవత్సరం అని చెప్పుకోవాలి. ఇక ఈ సంవత్సరం విశేషంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు? అలాగే ఏళ్ళనాటి శనికి సంబంధించి మంచి పరిహారాలు ఉన్నా తెలియజేయండి. ఒకటి, ఏళ్ళనాటి శనికి సంబంధించి శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదువుకోవాలి. రెండోది, దీనితో పాటుగా వీళ్ళు హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి, లేదా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకుంటూ ఉండాలి. వీళ్ళైతే ఇదంతా వాళ్ళు చేయగలిగింది. వీళ్ళు చేయలేని కొన్ని ఉంటాయి. వేద మంత్రాలు, తర్వాత ఉపాసన చేసేవాళ్ళు, పండితులు చేసే పూజలు కొన్ని ఉంటాయి. మనకి పురోహితం చేసే పండితులు వాళ్ళు చేసే కొన్ని ఉంటాయి. గ్రహ శాంతులు అని ఉంటాయి. ఇందులో వచ్చేప్పటికి శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం. శని పాశుపత అభిషేకం, తర్వాత మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్, కార్యజయం రావడానికి ఎక్కువగా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. వీళ్ళకి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావడానికి, ఈ బిజినెస్లో రొటేషన్ అంతా చాలా ఫాస్ట్గా అవడానికి వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది. చేయించుకుంటే చాలా బాగుంటుంది. భార్యాభర్తల అన్యోన్యతకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమం. ఇలా అన్ని ఏదైనా గనక ఇండివిజువల్గా వాళ్ళకి ఇంకా ఏదైనా గనక స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంటే ఒకసారి జాతక చక్రం చూపించుకొని ఏ ప్రాబ్లం ఉంది ఏంటంటే తెలుసుకొని తదనుగుణంగా ఏమైనా శాపాలున్నా దోషాలున్నా అవన్నీ నివృత్తి చేసుకొని చక్కగా క్లీనప్ చేసుకుంటే చాలా స్మూత్గా లైఫ్ది ముందుకు వెళ్ళిపోతుందండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ వీళ్ళు చక్కగా మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ పరాభవనామ సంవత్సరం మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.